నమస్తే యానం గోదావరి ఏ టు జెడ్కు వెల్కమ్ అండి. ఈరోజైతే మనం ఎండు మెత్తళ్ళు గుడ్లు ఎలా వండుకోవాలో చూపిస్తాను. ఈ కూర చాలా ఈజీ అండి. ఎండు మెత్తళ్ళు అయితే మనం ఒకసారి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే నెలలో ఒక 4-5 సార్లు వండుకోవచ్చు. ఏమీ లేదు, బయటికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేదో లేకపోతే బయటికి వెళ్ళేది కుదరకపోయినప్పుడు కూనన్ని మెత్తళ్ళు తీసుకుని శుభ్రం చేసేసుకుని వండేసుకుంటే ఈజీగా మంచి కూర అయిపోతుంది. ముందైతే ఇప్పటి వరకు నా ఛానల్ని లైక్ చేయనట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం మెత్తళ్ళ కూర ఎలా వండుకోవాలో మీకు చూపిస్తాను. నేను చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇవేనండి ఎండు మెత్తళ్ళు. ఒక్కసారి తెచ్చిపెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవచ్చు. ముందైతే ఎలా వండుకోవాలో చూసేద్దాం. ఇలా శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి. ఫస్ట్ ఇలా తోక తలకాయ తీసుకుని శుభ్రం చేసుకోవాలి. ఈ ఎండు మెత్తళ్ళని గోరువెచ్చని వేడి నీటిలో వేసుకోవాలండి. వేసుకుని క్లీన్ చేసుకోవాలి. అది కూడా చూపిస్తాను. ఇలా నేను చూపించిన విధంగా శుభ్రం చేసుకోవాలి. ఒక 2-3 సార్లు కడుక్కోవాలండి. దీని తర్వాత ఇంకా ఏమైనా నీసు ఉంటే అది కూడా పోతుందండి. కళ్ళు వేసుకుని ఒక్కసారి ఇలా అనుకుంటే ఇలా అనుకోవడం వల్ల ఏమవుతుందంటే అండి, దీనికి ఉన్న పోలీస్తో పాటు నీసు కూడా ఉంటుంది కదా, అది కూడా పోతుంది. ఇలా 4-5 సార్లు కడుక్కోవాలండి. ఉప్పు వేసుకుని కడుక్కోవడం వల్ల దీనిపైన పొలుసున్న ఇంకా ఏమైనా డస్ట్ లాంటిది ఏమైనా ఉన్నా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇవి ఆరబెట్టినప్పుడు అంటుకున్నది ఏమైనా ఉన్నా కూడా ఉప్పు వేసుకుని ఒక 2-3 సార్లు కడుక్కోవడం వల్ల ఫస్ట్ ఈ చేపలు నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట. ఓకేనండి. తర్వాత కూరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 4 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న 5 గుడ్లండి. నేనైతే 5 గుడ్లు తీసుకున్నాను. మీకు ఎన్ని కావాలితే అన్ని తీసుకోవచ్చు. ఇంకా ఉప్పు కారం అంటారా, కూరని స్కిప్ చేయకుండా చూడండి, మధ్యలో వేస్తూ ఉంటాను. వండిన వారి కూర టేస్ట్ మీకు కూడా రావాలి అంటే చూడాలి కదండి. స్క్రీన్ పైన ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ వేసుకుని మసాలాను మెత్తగా పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఎండు మెత్తలు గుడ్లు ఎలా వండుకోవాలో చూపిస్తాను, చూసేయండి. 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మెత్తలను వేసుకుని మెత్తలను ఆయిల్లో కాసేపు వేపుకోవాలండి. ఇలా వేపుకుంటే టేస్ట్ బాగుంటుంది, అందుకనేసి కాసేపు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసుకుని ఉల్లిపాయలు మగ్గడం కోసం టేస్ట్కి సరిపడా కూడా ఇప్పుడే వేసుకుంటానండి. నా వీడియో చూసిన వాళ్ళకి అందరికీ తెలుస్తూ ఉంటుంది. నేను ఎక్కువ కళ్ళుప్పే వాడతాను. సాల్ట్ కూడా వాడుకోవచ్చండి. నేనైతే కళ్ళుప్పే వాడతాను. ఉప్పు కలిసే వరకు ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు దీంట్లోకి ముందుగానే మిక్సీ పట్టుకున్న మసాలాను ఒక 3 స్పూన్లు వేసుకోవాలండి. ఇలా వేసేసుకున్న తర్వాత మసాలా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇలా వేగిన కూరలోకి ఇప్పుడు కూరకు సరిపడా కారం వేసుకోవాలి. కారాన్ని కూడా కలిసేలా బాగా కలిపేసుకుని ఈ కూరలోకి తగినన్ని నీళ్లు, ఉడకడానికి సరిపడా నీళ్లు వేసుకోవాలండి. నీళ్ళు కూడా వేసేసుకుని అడుగంటకుండా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా ఉడుకుతున్న కూరలోకి గుడ్లనైతే వేసేసుకోవాలి. వేసుకుని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఇప్పుడైతే మనం మూత పెట్టేద్దాం. కూర అయితే దగ్గర పడిందండి. ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం. మన కూర అయిపోయింది. దించేసుకుందామండి. ఎండు మెత్తళ్ళు గుడ్లు మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.
మనమైతే ఇప్పుడు ఇలాగే వేడివేడిగా వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట. గుడ్లు ఎండుమెత్తళ్ళు కూర చూసారు కదండి. గుడ్లు ఎండుమెత్తళ్ళు ఇంట్లో ఉంటే సరిపోద్దండి. చాలా మంచి కూరని మనమైతే వండుకోవచ్చు. అయితే మీకు ఈ కూర ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.